విద్యుత్ సమస్యలతో ఎన్నో ఏళ్లుగా పడుతున్న కష్టాలు త్వరలోనే దూరం కానున్నాయి. 10 ఏళ్ల పాలనలో విద్యుత్ ఖర్చు బారడున్నా సౌకర్యం శూన్యంగా ఉండేది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా కష్టాలను ఒక్కోదాన్ని అధిగమించేందుకు కేబినెట్ కృషి చేస్తోంది. విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణంతో శాశ్వత సమస్యకు పరిష్కార మార్గాన్ని చూపెట్టబోతోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 8 సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతున్నారు. అశ్వరావుపేట పరిధిలో అచ్యుతాపురం, తిరుమలకుంట, పరకాల గండి, కావడిగుంపు, భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఒక సబ్స్టేషన్, పాల్వంచ పరిధిలోని పాండురంగాపురం, కొత్తగూడెం ఐడీఓసీ, టేకులపల్లి మండలం ముత్యాలంపాడు పరిధిలో ఒక సబ్స్టేషన్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. సబ్స్టేషన్ల నిర్మాణంపై అలసత్వం వహించడంతో గతంలో విద్యుత్ సమస్యలు ఉత్పన్నమయ్యేవి. వాటిని అధిగమించడానికి ఇందిరమ్మ సర్కార్ అడుగు ముందుకు వేసింది. సబ్స్టేషన్ల నిర్మాణాలకు టెండర్ల ప్రక్రియ పూర్తవడంతో పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. కరెంటు లేక ఎంతో మంది వినియోగదారులు ఇబ్బంది పడిన సందర్భాలు మనం చూసాం. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించడం అనేది చాలా శుభదాయకరం. మరి అదేవిధంగా కొండారెడ్డి ఎవరైతే ఉన్నారో మరి ఆ అటవీ ప్రాంతాల్లో కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్న నేపథ్యంలో అవన్నీ వారి కష్టాలను గమనించి వర్గ పరిధిలో ఏవైతే శంకుస్థాపనలు అయినాయో వీటన్నిటికీ కూడా చాలా శరవేగంగా నిధులు ఏర్పాటు చేయడం, మరి అంతే వేగంగా పనులు కూడా జరగడం అనేది మనం చూస్తూ ఉన్నాం. త్వరలోనే ఇవన్నీ కూడా ప్రారంభించి త్వరలోనే మన రైతుల కష్టాలు, కరెంటు వినియోగ కష్టాలు కూడా చాలా మందికి తీరే విధంగా ప్రభుత్వం పనిచేయడం అనేది చాలా సంతోషంగా మేము భావిస్తా ఉన్నాం. విద్యుత్ సబ్స్టేషన్లకు ప్రభుత్వం సుమారు 40 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది. ఒక్కో సబ్స్టేషన్కు 2 నుంచి 2.5 కోట్ల రూపాయల వరకు నిధులు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ నిర్మాణ పనులు మరికొద్ది నెలల్లో పూర్తి కానున్నాయి. మా డౌన్ ఏరియాలో ఎన్నో ఏళ్ళగా కరెంట్ లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉండేవాళ్ళు. చీకట్లో వెళ్ళాలంటే పావులు కానీ ఇలా ఇతరవంటి వచ్చి కరిచే సంఘటనలు చాలా ఉన్నాయి. అదేవిధంగా రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు. సకాలంలో కరెంట్ లేకపోతే ఇతర చేయాలంటే రైతు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇవన్నీ గ్రహించిన మన అశ్వరావుపేట నియోజకవర్గం జారే ఆదినారాయణ గారు, మన ఎమ్మెల్యే గారు పైస్ లెవెల్కి తీసుకెళ్లడం జరిగింది. దాంతో ఆ యొక్క కష్టాన్ని కూడా గుర్తించిన డిప్యూటీ సీఎం గారు అశ్వరావుపేట మండలం, దమ్మపేట మండలంలో 5 సబ్స్టేషన్లు ప్రారంభించడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఆ పనులు కూడా చాలా వేగవంతంగా అయ్యాలని జారే ఆదినారాయణ గారు కృషి చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో 14 సబ్స్టేషన్లు మంజూరయ్యాయి. చిరునోముల, బ్రాహ్మణపల్లి, రెమిడిచెర్ల, వెంకటగిరి, పాకబండ, అన్నారుగూడెం, లింగాల, మాటూరులలో పనులు ప్రారంభమయ్యాయి. అనంతనగర్లోని సబ్స్టేషన్ పూర్తయింది. తరుణిహాట్, కామంచికల్లో భూసేకరణ సమస్యతో తాత్కాలికంగా పనులు ప్రారంభం కాలేదు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ కేంద్రంలో గృహ అవసరాలు, వ్యవసాయ రంగానికి కొద్ది నెలల్లోనే కరెంటు కష్టాలు తీరి మరింత మెరుగైన సేవలు అందనున్నాయి. వీటి నిర్మాణాలతో ముఖ్యంగా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో నెలకొని ఉన్న లో వోల్టేజ్ సమస్యకు చెక్ పడనుంది. అలాగే వ్యవసాయ రంగానికి ఈ ప్రాజెక్టు ద్వారా మెరుగైన విద్యుత్ సరఫరా కానుంది. మేజర్గా 5 సబ్స్టేషన్లు వచ్చేసి కావిడిగుండాల, తిరుమలకుంట, అశ్వరావుపేట 2, అదేవిధంగా పార్కల గండి. ఈ 5 సబ్స్టేషన్స్ మనకు రన్నింగ్లో ఉన్నాయి ప్రజెంట్. ఇవన్నీ కూడా ఒక 3-4 నెలల్లో తీసుకొచ్చేసి ఏదైతే మన లోడ్స్ ఫ్యూచర్లో మీట్ కావడం కోసం కానీ ఆల్రెడీ ఉన్న లో వోల్టేజెస్ కానీ ఏమన్నా ఉన్నా కానీ వీటన్నిటి ద్వారా మనకు ఆ సమస్యలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఇవన్నీ కలిపి కూడా మనకు దాదాపు అంటే 30 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. వీళ్ళంతవరకు 3-4 నెలల్లో ఇవన్నీ కంప్లీట్ చేసేసి మన అశ్వరావుపేట కాన్స్టిట్యున్సీ అయినటువంటి అశ్వరావుపేట మండలము మరియు దమ్మపేట మండలాల్లో ఎలాంటి విద్యుత్ సమస్యలు లేకుండా మున్ముందు చూడడానికి చర్యలు తీసుకుంటున్నాం. 5 చోట్ల సబ్స్టేషన్ల నిర్మాణాలు ప్రారంభం కాగా అవి వివిధ దశలో ఉన్నాయి. పనులను మరింత వేగవంతం చేసేందుకు శాఖాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. రానున్న 3 నెలల్లో నిర్మాణాలు పూర్తి చేసేలా పనులు చేస్తున్నారు. సుదీర్ఘకాల సమస్య మరికొద్ది రోజుల్లో తీరనుండడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.